ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఏకంగా ఎంపీలు పేర్లు కూడా చెప్తా. రవీంద్ర, ఆయన ఎవరు, కనకమేడల, అదేవిధంగా సీఎం రమేష్, వీళ్ళేదో కళ్ళతో చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డట్టుగా, కాళ్ళు పట్టుకున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారు. సార్ ఈ నిన్నటిది కాదు, నేను గతం సంగతి చెప్తున్నా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వాడారు అదే మాటని, వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం అలవాటేనా. అది మనం చూసాం సార్, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ముందరనే ఆయన అలాంటి పనులు చేసే వాళ్ళకి సార్ మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ఉన్నా. ఓకే, అలాంటి పనులు చేసే వాళ్ళకి అలాంటి ఆలోచనలే ఉంటాయి. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో కూడా సానుభూతి పొందాలని ఆ పత్రికల్లో పతాక శీర్షికలో వేసుకున్నారు, ఇదిగో ఫేక్ ఫోటో ఇది అని. ఫేక్ ఫోటో అని పతాక శీర్షికలో వేసుకుంది కూడా వాళ్లే. అంటే వాళ్ళకి దానికి విస్తృతమైన పబ్లిసిటీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానికి వదిలేసేద్దాం. ఇక్కడ చాలా ఆనెస్ట్ గా సీనన్న మాట్లాడాడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎంతో కొంత కన్సర్న్ కనపడింది. భారతీయ జనతా పార్టీ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ 2014 భారతీయ జనతా పార్టీ వేరు, ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు. ఆ రోజున ఏ ప్రాంతీయ పార్టీనైనా ఆశ్రయించేటటువంటి పార్టీ స్థాయిలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఆ రోజున ఒక క్లీన్ ఇమేజ్ తోటి ఏదో గుజరాత్ ని ఇరగదీశాడని నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి అయితే దేశం మొత్తాన్ని కూడా వెలుగులు నింపుతాడని, ఒక కొత్త వరవడిని సృష్టిస్తాడని చెప్పేసి ఒక వాతావరణంతో వచ్చి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా తన హక్కును చేర్చుకొని వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళని బతిలాడుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే మింగేసే పరిస్థితి, ప్రాంతీయ పార్టీల్ని మింగేసే, కబళించేటటువంటి పరిస్థితి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆ రోజున ప్రకాష్ జవదేకర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమాత్రం కూడా, మేము సింగిల్ గానే వెళ్తాం, గెలిచినా ఓడినా మాకు పొత్తులతో సంబంధం లేదని నాడు చెప్పాడు, నేడు చెప్తున్నాం, రేపు చెప్తాం. మేము దానికి ఏదో వాళ్ళు అంటరాని వాళ్ళకి ఎవరు కలవరు అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పుకున్నా మాకు వచ్చిన నష్టమే లేదు. అది మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మావి. ప్రకాష్ జవదేకర్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడిని బతిలాడుకొని పొత్తు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి 2014. తర్వాత 2019లోపు జరిగిన పరిణామాలని మనం చూసాం. సరే, ఇప్పుడు ఏంటి చెప్పండి సార్, అదంతా అయితే దానివల్ల పక్కకి వెళ్ళిపోయారు, అనేక విమర్శలు చేశారు, పోలవరం ఏటీఎం గా వాడుకున్నారు. ఓకేలేండి, అది వాళ్ళది అంటే మీరు ఏమో కంప్లీట్ చేయలేదు మిమ్మల్ని అంటారు శ్రీనివాసరెడ్డి గారు. అన్ని కూడా జరిగిపోయినవే, దానివల్ల మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. ప్రజెంట్కి వద్దాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు? రాజ్యసభ అంశమా? సమాధానం దొరికిందో మరి. అడిగారు సార్, పోలవరం అడ్డంకులు లేకుండా నిధులు ఇచ్చారేమో తెలియదు, రైల్వే జోన్ ఇచ్చేసారేమో తెలియదు, ప్రత్యేక హోదా ఇచ్చేసారేమో తెలియదు. దేనికోసం ఆయన మరి బీజేపీ దగ్గరికి వెళ్ళాడో వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ప్రభుత్వ పరంగా రాజ్యసభ ఎన్నికల పరంగా ఎన్నికలకు సంబంధించి కార్యక్రమాలకు లేదా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి విధుల గురించే వెళ్తాడు తప్ప ఎన్నికలతోటి మాకు సంబంధం లేదు. రాజ్యసభ సందర్భంగా, ఎన్నికల సందర్భంగా కొత్తగా 3 అభ్యర్థుల్ని మేము నియమించుకున్నాం కాబట్టి ఆ 3 అభ్యర్థులకు సంబంధించి ఒకవేళ ఆయన ఢిల్లీకి వెళ్తామని ఉండొచ్చు. దానికి దీనికి ఏ విధమైన ఓకే, శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు కలిసి రావడానికి సర్వం సిద్ధమైందంట. 160 సీట్లు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనిపిస్తున్నది. మీకే భయం వేస్తుందా? మాకు ఎలాంటి భయమూ లేదండి, ఎలాంటి ఫేక్. ఇప్పుడు ఇండియా టుడే అని ఒక సర్వే వదిలేరు సార్. ఆ సర్వే ఏంటి? ఇండియా టుడే తను సొంతగా చేస్తుంది ఇదివరకు. ఇప్పుడు ఏం చేశారు? ఆజ్ తక్ సి ఓటర్ తోటి ఇదయ్యారు. ఆజ్ తక్ సి ఓటరు
వాళ్ళ యొక్క ఏది సక్సెస్ రేట్ వచ్చేసి 12% అండి. గత ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్పారు, 55% రాహుల్ గాంధీని కోరుకుంటున్నారని చెప్పేశారు. ఎక్కడొచ్చాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఇవన్నీ వద్దు. వాళ్ళు 3 కాదు 4 కాదు ఎంతమంది వచ్చినా సరే వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు. క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నాం. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఈ పొత్తులు ఎత్తులు ఈ అన్నిటి గురించి ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, మరొక అంశం, మీరు వరుస పెట్టి జాబితాలు లిస్టులు విడుదల చేస్తున్నారు. 1,00,000 లిస్టులు 1,00,000 జాబితాలు విడుదల చేసినా ఏమీ కాదు అని చెప్పి నాగబాబు గారు మాట్లాడిన సందర్భం హెచ్చరిస్తున్నారు కూడా ఇండైరెక్ట్గా మీకు. అదే సార్, ఉన్నది 175 మంది క్యాండిడేట్స్. 175 మంది క్యాండిడేట్స్ కి 1,00,000 సార్లు లిస్టులు ఎట్లా ఇస్తారో ఆయన స్టేట్మెంట్ లోనే అర్థమవుతుంది. రాజకీయ అవగాహన లోపం అయింది. కనీస అవగాహన లేకుండా మాట్లాడేటటువంటి అంశాలకు మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి మా లిస్టులు జోలేందుకు, మా కథ జోలేందుకు? ఇప్పుడు అదే ఏదో చెప్తా ఉన్నారు కదా, అక్కడ క్యాండిడేట్ మార్చారు, ఇక్కడ క్యాండిడేట్ మార్చారు, అక్కడ మాకు అడ్వాంటేజ్, మీకు అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అని చూసుకోండి, ఏ రకమైన అడ్వాంటేజ్ మీకుందో మీరు చూసుకోండి. మీలాగా ఆయన ఇద్దరిని ప్రకటించారు కాబట్టి నేను ఇద్దరిని ప్రకటిస్తానని మేము ఒకరితోటి పోటీ పట్టలేదే. మా క్యాండిడేట్స్ ని మేము పిలుచుకుంటున్నాం. పాయకరావుపేటలో ఎస్సీ క్యాండిడేట్ ని నీకు ఎమ్మెల్యే టికెట్ లేదయ్యా అన్నందుకు ఈ రోజున రాష్ట్రపతి ఏకంగా రాజ్యసభ సభ్యుని చేశాం. సామాన్యుల్ని ఎంతో మందిని రాజ్యసభ సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని చేసినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా మంచి వ్యక్తులు సభల్లోకి వస్తారు, రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. మంచి వ్యక్తులు అనేది ఎక్కడ దొరికితే అక్కడ గెలిపిస్తారు. ఖచ్చితంగా మంచి వ్యక్తులు, సర్వీస్ చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారనేది మా నమ్మకం, మా విశ్వాసం. మంచి వ్యక్తుల కోసం ఏరటం కోసమే ఈ యొక్క అభ్యర్థుల మార్పులు చేర్పులు. ఇప్పుడు సీనన్న పేరు కూడా జాబితాలో చూశాను నేను. సంతోషం, అలాంటి వ్యక్తులు నేను కూడా కంగ్రాట్స్ చెప్తున్నా, ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నా. మరి కాదండి, వైనాట్ 175 మిస్ అవుతుందేమో, మరి ఆల్ ద బెస్ట్ చెప్తే పర్వాలేదా? వైనాట్ 175 మిస్ అవుతుందేమో కదా, ఆల్ ద బెస్ట్ చెప్తే. ఏమండి, రాజకీయాల్లో మా నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం. మాకు 175 వస్తాయనే మేము అంటున్నాం. మరి ఎలా ఆల్ ద బెస్ట్ చెప్తారండి? నెక్స్ట్ టైం చూసుకోండి శ్రీనివాస్ గారు అని చెప్పాలి, మీరు మంచి మిత్రుడైతేని. కాదండి, ఆయన అలా ఆశ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అవకాశం లేనప్పుడు ఆయన ఎందుకు ఆశ పెట్టడం? ఏంటి నెక్స్ట్ టైం 29లో ఆల్ ద బెస్ట్ అండి, అప్పుడు కూడా మీరు టికెట్ తెచ్చుకోండి, ఇప్పుడు అయితే ఛాన్స్ లేదని చెప్పాలి కదా. ఒక మాట వింటారా వర్మ గారు? స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటారు. ఒకసారి వెళ్తాడు ఆయన, వెళ్ళినాక ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాడు, లేదంటే రెండోసారి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఎవరు చూశారండి? అంతేగాని ఒక స్టెప్ వేస్తున్నప్పుడు, ఒక పరీక్షకు నాకు క్వశ్చన్ కావాలి. జనసేనలో ఎవరు అభ్యర్థులు అన్నది వైసీపీ లిస్టు చూసానంటారేంటి మీరు? అసలు వాళ్ళకే తెలియదు అంటున్నారు. వైసీపీ లిస్ట్ గా సార్, వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. 100% ఇవే జనసేన అభ్యర్థుల లిస్టు అని ఒక 30 పేర్లు పంపించారు, సోషల్ మీడియాలో వదిలారు. వాటిల్లో తాడేపల్లిగూడెం నుంచి సీనన్న పేరుంది. ఎవరు వదిలేరు? మీ వాళ్ళే, ఐటీడీపీ వాళ్ళు వదిలారు, జనసేన ఏంటి ప్రసాద్ గారు 175 లిస్టు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వదిలేశారు వీళ్ళు ఒక రోజు. జనసేన పార్టీ తరఫున 64 మంది అభ్యర్థులకు సీట్లు ఇస్తున్నామని ఒక పత్రిక రాసింది. ఏది వాళ్ళకి కరపత్రిక పనిచేసేటటువంటి పత్రిక. అదే విధంగా మళ్ళీ మరుసటి రోజు లేదు ఆయన అడిగింది 27 32 ఇవ్వాలనుకుంటున్నామని రాసింది. పవన్ కళ్యాణ్ 27 అడిగారంట, ఈయన 32 ఇవ్వాలనుకుంటున్నారంట. దాని మీద జనసేనకు చెందినటువంటి నాయకుడు శాంతి ప్రసాద్ తీవ్రంగా అగ్గి మీద గుగ్గిలంలాగా అయ్యాడు మీ ఛానల్లో, నేను అనుకుంటా బహుశా. అది ఇట్లా ఉంటాయి ఫేక్. సార్ మా ఊర్లో ఒక సామెత ఉంది సార్, అది మీకు తెలుసో లేదో, ఊపేకుహ అంటారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడని. మా పార్టీలు, 2 పార్టీల మధ్య జరిగే ఈ వ్యవహారానికి బయట వాళ్ళకు ఎక్కువైపోయింది అనమాట. అందుకే ఈ ఫేక్ లిస్ట్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు, ఫేక్ చర్చలు
ఒక మంచి వాతావరణంలో అదే ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను మా ఇరు పార్టీ అనౌన్స్ చేస్తారు. అంతవరకు ఈ తొందరపడే నాయకులు మీరు కుక్కలా చెప్పండి. ఊళ్ళో పెళ్లి కుక్కలా అనలేదు. ఫేక్ మాటలు మాట్లాడుకుంటా ఉంటారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ మార్ఫింగ్లు ఇవన్నీ చేసి మా పార్టీలో మా డిబేట్ లాగా చేయండి. మా అభ్యర్థులు 100 మందిని మార్చుకుంటామయ్యా. పేదవాళ్ళని, బీసీలను, ఎస్సీలను, అతి సామాన్యులను చట్టసభలోకి పంపించే దమ్ము ధైర్యం మాకుంది. మీ దగ్గర అది ఉందా? చెప్పండి. చేస్తున్న ప్రయత్నాలు మీ దగ్గర స్థాయిలో చెప్పండి. కనీసం ఆలోచన అయినా చేయగలరా? కనీసం ఆలోచన అయినా మీరు చేయగలరా? సీట్ల గురించి ఆలోచన అయినా చేయగలరా? మీరు గురించి ఆలోచన మీరు తొందరపడి మాట్లాడితే ఎవరైనా సరే అడ్వకేట్ తీసుకెళ్లి ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. నరహంతకుల్ని, డ్రైవర్లను చంపిన నరహంతకుల్ని సన్మానించే చరిత్ర మీది. మీరు మాట్లాడతారా? అది తప్పు కదండి. ప్రజాప్రతినిధులు చేస్తున్న పార్టీ కర్మాగారం నవిపాది సభ్య సమాజ నవిపాది తెలుగుదేశం పార్టీ హత్య గురించి మాట్లాడితే అనంతపురం దిక్కాలండి అర్థమైంది. మీరు అనంతపురం దిక్కాలండి అర్థమైంది. తెలుగుదేశం పార్టీ అత్యాచారాల గురించి మాట్లాడితే ఉండాలి కొద్దిగా అని చెప్పేసి ప్రజలు అత్యాచారం అనేదే లేదా హత్య మీ పార్టీ నోట్లో తులసి నీళ్లు పోసేదని కూడా పార్టీకి ఓటర్లు దొరకరు. ఈసారి హంతకులను తయారు చేసే పార్టీ ఏదైనా మాట్లాడుకుంటే పార్టీకి ఇవి చివరి ఎన్నికలు. మీరు కేసుల నుంచి తప్పించుకోవడానికి కేసుల నుంచి తప్పించుకోవడం మా మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై మా మీద తెల్ల కాగితాలతో రాసిచ్చారు. మీ మీద, మీ నాయకుడి మీద కేసులు అలాంటివి కాదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి సరైనటువంటి సమాచారంతో మీ పార్టీకి ఆదేశించింది. ఈ రకంగా ఇక్కడ జరిగింది చూసుకోండి, చెక్ చేసుకోండి అని. మీరు 17 ఏళ్ళు పెట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో తిప్పలు పడాలన్నా కానీ విచారణ ఆపడానికి వీల్లేదు అని చెప్పింది. మీరు చేసింది దొంగ పనులు, హత్యా నేరాలు చేసేది మీరు, దొంగతనాలు చేసేది మీరు, ప్రజల సొమ్మును లూటీ చేసేది మీరు. మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ప్రజలకి, ప్రజలకు నవ్వొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజల యొక్క సొమ్ము పెరిగింది, ప్రజల యొక్క సంపద పెరిగింది. బ్యాంకుల్లో డిపాజిట్లు చూడండి 88,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో పెరిగి ఉన్నాయి. ఒళ్ళంతా మచ్చలే, ఒళ్ళంతా కేసులే. 16 నెలలు లోపల చంద్రబాబు మించిన కేసులు ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు. శ్రీనివాస్ గారు, చంద్రబాబు మీద శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో ఎవరి మీద ఉండవు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం తెచ్చుకోకపోతే బొలిశెట్టి గారు, ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు అనవసరం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, ప్రసాద్ గారు, తప్పించుకోవడానికి మాత్రమే ప్రసాద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. బొలిశెట్టి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. బొలిశెట్టి గారు ఏంటి పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరైతే ఇప్పుడు రేపు పోటీలో దిగపోతున్నారో ఆ లిస్ట్ అంతా సిద్ధమైందా? అభ్యర్థులు ఆయనకు ఒక ఐడియా వచ్చిందా? డెఫినెట్ గా అయింది. అది 14వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ ఆ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇద్దరికి ఇబ్బంది లేకుండా అన్ని సర్వేలు కూడా చూసిన తర్వాత ఎక్కడ బలమైన ఉంటే అక్కడ ఇద్దరు ఒక మెట్టు దిగి చేసుకునే విధంగా ఈ రోజు వర్మ గారు అది ఉంది తప్ప అన్ని సీట్లు అనేది ఎక్కడా లేదు. దాని గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. పైగా మీరు అడిగింది, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, మనందరూ కూర్చున్న టైము శ్రీనివాస్ రెడ్డి గారు, అదే మన ప్రసాద్ గారు, మీరు, నేను అందరూ కూర్చున్నా
ఈ టైంలో నేనేమన్నా డిబేట్ లో నేను కూడా అర్థవంతంగా చాలా సార్లు మనం ఆర్గ్యుమెంట్ చేసుకున్నా ఉపయోగం లేదు. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మనం అందరూ కలిసిన ఈ రాష్ట్రానికి ప్రయోజనం కోసం మాట్లాడుకుంటే దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. నేను చాలా డిబేట్ లో చూసా. మీరు మనం దెబ్బలాడుకునే ఉపయోగం లేదు. ఇప్పుడు వాస్తవాన్ని నేనేం చెప్తానంటే మీరు 1,60,000 కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ 1,80,000 కోట్లు మేము ఇచ్చామని చెప్పి బీజేపీ నేతలు నిన్నగా డిబేట్ లోనే ప్రకటించిన సందర్భం మనం చూసాం. 2,10,000 కోట్లు మేము అన్ని పథకాల కింద మేము పంచిపెట్టామని మీరు చెప్తున్నారు. అంటే 35,000 కోట్లు మాత్రమే మీరు అప్పు చేయాలి. మీరు దాని నిమిత్తం 8,50,000 కోట్లు అప్పు చేశారు. మీరు రోడ్లు వేయలేదు, ప్రాజెక్టులు కట్టలేదు. ఓకేలేండి, ఇప్పుడు ఆ లిస్ట్ అంతా అంటే వాళ్ళు ఏదో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన లిస్ట్ అవుతారు, అది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. కాదండి, బీజేపీ వస్తుందా? బొలిశెట్టి గారు వాళ్ళు ఎందుకు పని చేయలేదు? ఓకే, నేను ఒకటి అడుగుతున్నాను. రూలింగ్ లో ఉన్నది వైసీపీ పార్టీ. బొలిశెట్టి గారు ఒక్క విషయం అండి, బొలిశెట్టి గారు మీరు చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేకపోయారని అడుగుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు అది కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరే అన్నారు అదే కదండి, కేసు పెట్టారు, ఆల్రెడీ జైలుకి పంపించారు. కాదండి కాదండి, ఎందుకంటే పార్టీకి పరాజయం భావించారు. ఆ రోజు దొంగ కేసులు పెట్టారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి మొదట్లోనే ద్వారా కంప్లైంట్ చేసి పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు. ఓకే, నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి, ఎందుకంటే ఆయన వాయిస్ మ్యూట్ అవుతుంది మీరు మాట్లాడుతుంటే. ఎవరు మాట్లాడండి ప్రసాద్ గారు, కామ్గా ఉండమంటే ఉంటాను. మనం వాల్యుబుల్ పాయింట్ ఓకే, ఒక్క నిమిషం బొలిశెట్టి గారు చెప్పండి. ఓకే, బీజేపీది ఏంటండి, ఫైనల్ అయ్యిందా లేదా మీకు తెలిసిన సమాచారం? నాకేం తెలియదండి. మా నాయకుడు ఈ రోజు వెళ్ళారు. బీజేపీకి అన్నమాట వాస్తవం. తెలుగుదేశం బీజేపీ జనసేన కలిస్తే ఏంటి అనేది మీరు రేపు డిబేట్ పెట్టండి, ఏంటో కనుక్కొని చెప్తాం. కానీ ఊహాగానాల్లోనూ మరొక విషయం ఈ రోజు విశాఖపట్నంలో నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వినండి నాగబాబు గారు శ్రీనివాస్ గారు నాగబాబు గారు విశాఖపట్నంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్ని లిస్టులు ఇచ్చుకున్నా ఇంకీసారి అవి ఏవి కూడా చెత్తపుట్లో పడేయడమే, అవేవి వర్కౌట్ కావు అని చెప్పి దానికి శ్రీనివాస్ రెడ్డి గారు అవగాహన లోపంతో ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన మాట్లాడే పరిస్థితి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినాక నాగబాబు గారు అంటే ఆయన పెద్ద ఆయన కూడా కాదు. సినిమాల్లో ఆయన నటించి ఉండొచ్చు, ఈయన రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ నాగబాబు గారు ఆయన అభిప్రాయం తెలియజేశారు. మీ అభిప్రాయం మీరు వైనాడు 175 అన్న దానికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ఇప్పుడు నాగబాబు గారికి ఆయన అవగాహన లేదు, నాకు అవగాహన ఉంది. మీరు వైనాడు 175 అన్నారు. మీరు మళ్ళీ మీ సీఎం గారు మొన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు ఇష్టం లేకపోతే నేను దిగిపోతాను అని మళ్ళీ మొన్న అన్నారు. అంటే మీ ముఖ్యమంత్రి 2 మాటలు మాట్లాడుతున్నారు. పైగా మీరు మద్యపాన నిషేధం పూర్తిగా దశల వారీగా చేసిన తర్వాత ఓటు అడుగుతా అన్నారు. ఈ రోజు ఎక్కడా మద్యపాన నిషేధం చేయలేదు. మరి మీరు ఓటు అడుగుతారు, మళ్ళీ ఎందుకు వస్తారని అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు, నాగబాబు గారికి అవగాహన లేదు, మీకు అవగాహన ఉంది, మీరు దీని మీద ఏం ఆన్సర్ చేస్తారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తాను, నా టైం ఓకే చెప్పండి. ఇంకే టాపిక్ మీరే దీంట్లో. నేను మద్యపాన నిషేధం విషయంలో చిత్తశుద్ధితోటి మేము ప్రయత్నం చేశాం. 1/3 షాపులను మూయించేశాం. వాడకం తగ్గిపోయింది. తాగి పొల్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగి ఎక్కువ పడి రోడ్ల మీద పడి పొల్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా చూపించలేరు. దాంట్లో చిత్తశుద్ధిగా మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి మద్యపాన నిషేధానికి ఒక చైర్మన్ ని వేశాము, ఒక ప్రయత్నం చేశాము. అది అనే ప్రజా సహకార లోపం వల్ల అది విఫలమైంది. 98% అంటున్నాం, 98% అనే మాట అందుకే వాడాం. ఇక మీరు అప్పుల గురించి ఒక మాట అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు ఉన్నటువంటి అప్పులు 1,53,000 కోట్ల 346. 1,53,346 కోట్లు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 4,12,288 కోట్లు. అంటే ఆయన హయాంలో పెరిగిన అప్పులు 2,60,000 కోట్లు. ఓకేనండి, ఇప్పుడు అప్పుల మీద మాట్లాడదామా? అప్పుల మీద ఒక స్పెషల్ డిబేట్ పెడతాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు, ప్రసాద్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందరూ ఒకసారి కూర్చుందాము, రౌండ్ టేబుల్ పెట్టి ఎవరైనా అప్పులు తీసుకుంటున్నారన్నది ఒక చిట్టా పెడతాం సార్.
ఎందుకు అప్పుల మీద ఒత్తిడి అంటే మళ్ళీ మీరు అప్పులు అంటున్నారు? నాగబాబు గారి మీద మీరు నాగబాబు గారికి మీద మీరు మాట్లాడిన దానికి ఆయన క్వశ్చన్ అడిగారు, దాని సమాధానం చెప్పండి ప్లీజ్. చాలు చెప్తున్నాను కదా, మద్యపాన నిషేధం మేము ఏదైతే మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామనే దానికి మేము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము. మేము మొదటి టైం అయిపోయింది కదా, ఇంకెప్పుడు చేస్తారు? షాపులు తగ్గించాము, లైసెన్సులు తగ్గించాము, రోడ్ల మట్ట బెల్ట్ షాపులు అనేది ఒక్క బెల్ట్ షాప్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. తగ్గించాము. మా ప్రయత్నం మేము చేశాము, చిత్తశుద్ధితోటి మా ప్రయత్నం మేము చేశాము. మేము ఇక్కడ దాని నుంచి అయితే ఆయన శ్రీనివాస్ గారు ఒక తప్పు చెప్పారు. మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే వస్తామని మేము ఎప్పుడు చెప్పలా, ఎక్కడా చెప్పలా. దశల వారీగా చేస్తామని మాత్రమే మేము చెప్పాము. దశల వారీగా చేస్తామని మాత్రమే మేము చెప్పాము. దశల వారీగా ఆయన బయట వినిపిస్తారట, ఆయన బయట వినిపిస్తారట, మీరు సిద్ధమా? దశల వారీగా చేస్తామని వినండి 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 శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి వినాలి. ఆయన బయట చూపిస్తారట, వాగ్దానం గారు. వినబోయే ముందు మిమ్మల్ని ప్రశ్న, మేము చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారా? సరే ఇప్పుడు అదేందుకండి, వాళ్ళు ఏం చెప్తారు మేనిఫెస్టోలో చూడాలి కదా. ఇప్పుడు చెప్తారా? మేము ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఏది 2014 కట్టుబడి రైతు భరోసా ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తామని ఒక అబద్ధం, చిన్న అబద్ధం ఆడి ఉన్నట్టే మేము అధికారంలోకి వచ్చిండే వాళ్ళకి అవకాశమే వచ్చిండేది కాదు. అబద్ధం ఆడటం చేతగాని మనుషులు కాబట్టి మా మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం మా మీద. ఓకే అండి, ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఏదో బయట వినిపిస్తున్నారు. కూడా చెప్తా ఉన్నాం, రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి. ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పంట లేకుండా గిట్టుబాటు ధర పిల్లలకు ఇచ్చిన మాటలు సైతం. ఓకే మీరు చూడండి, ఇస్తారులేండి. శ్రీనివాస్ రెడ్డి గారు శంకారావం పేరుతో జనంలోకి నారా లోకేష్ గారు నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మధ్యాహ్నం నిషేధిస్తామని ఖచ్చితంగా ఆయన చెప్పారు. మరి మళ్ళీ మీరు మేనిఫెస్టో దశల వారీగా ఈ దశలో 1/3 వంతు ఈ దశలో ఆపగలిగాం. 1/3 వంతు ఈ దశలో ఆపగలిగాం. మధ్య వినిమయం తగ్గింది, వినిమయం తగ్గింది, బ్రాంతి వినిమయం తగ్గింది. ఓకే, మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గింది, పెరిగింది. పిచ్చోళ్ళే తిరుగుతున్నారు బ్రాంతి షాపులు. ఏం పెరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీని వెంటాడిపోయే మద్యం కర్మని మీరు ఆలోచించండి. మీరు ఇచ్చే మద్యం అది తాగి చాలా మంది లివర్లు పాడైపోతున్నాయి. చీపు లెక్కర్ని 300 రూపాయలు 250 రూపాయలు అమ్మారు ఇవాళ. అట్లా అది వివేకానంద గారి ఫ్యాక్టరీ మీరు కొని దాంట్లోనే అవినాష్ రెడ్డి గారి ద్వారా, మీ మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రానికి లెక్కర్ సప్లై చేయించి ఉన్న డిస్టిలరీలని మూయించి అది చౌకబారు మద్యాన్ని ప్రజలకు తాగించి ప్రజల ఆరోగ్యం పాడు చేసుకున్నటువంటి ఘనత మీ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని కూడా తెలియజేస్తున్నా. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా మీ ఒకటే. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఒక లారీకి దాదాపు 20,000 రూపాయలు పెట్టుబడి తీసుకున్నారు. ఈ డిస్టిలరీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చినవే. పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనుమతించిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క కంపెనీకి అనుమతి ఇవ్వలేదు. భూమ్ భూమ్ అని లేదో స్టార్ అనేది పెట్టుకున్నాయని కానీ కాదు, మేము ఒక్క అనుమతి ఇవ్వలేదు. మేము దొంగ మద్యం తయారు చేయడానికి అవకాశమే లేదు. మీరిచ్చిన కంపెనీలే నడుస్తున్నాయి. కాకపోతే కంపెనీల్లో ఉన్నటువంటి ఎవరైతే మారారేమో కానీ ఎవరు సొంతగా వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్క పర్మిట్ నాయకుడికి దాఖలా లేవు. శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడిన ఉపయోగం లేదు దాంతో. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే ఆయన వాయిస్ రావట్లేదు, మాకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది. ఒక్క నిమిషం ఇచ్చిన అనుమతి అంటూ ఇస్తానండి, మీకు ఇస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు మాట్లాడితే ఆయన వాయిస్ రావట్లేదు. ఆయన సింగిల్ గా మాట్లాడినవ్వండి, మీరు రాసుకోండి, మీకు నేను సమయం ఇస్తాను. బొలిశెట్టి గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు స్ట్రైట్ గా చెప్పండి. ఒకటే చెప్తాను సార్, మద్యపాన నిషేధం అనేది దశల వారీగా అన్నది మాత్రం నిజం. దశలంటే 5 సంవత్సరాల్లో 4 దశలో 3 దశల్లోనూ నియంత్రించవలసిన అవసరం ఉంది. అది చేయలేదు మీరు. ఈ మద్యం అనేది ఒకే ఒక డిస్టిలరీ అండి.
ఒకే ఒక డిస్టిలరీ పెట్టుకొని దాని నుంచి స్టేట్ అంతా సప్లై చేసి ఉన్న డిస్టిలరీలు అన్ని మూవించి ఈవెన్ ఆ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికి గొడవ ఏంటో తెలుసా మీకు? ఆయన డిస్టిలరీ అతి పెద్ద కాదండి, ఎన్నికల సమయం వచ్చింది, ప్రజలు నిర్ణయిస్తారు. మధ్య మీద మనం డిస్కస్ చేయాలంటే దాని మీద కాదు కదా అసలు టాపిక్ అన్నది. మీరు ఏం చేస్తున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అన్నది కావాలి. మేము ఏ రకంగా ముందుకెళ్తానో ఇట్ ఈస్ వెరీ క్లియర్. మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, అటు ఎన్డీఏలో పార్ట్నర్స్ గా ఉన్నాం. దాన్ని ఒప్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మేము చెప్తున్నాం. అది ఎన్ని సీట్లు ఏంటనేది ఒక 2 రోజుల్లో మీరు డిబేట్ పెట్టండి, లేదా ఆఫ్టర్ 4th డిబేట్ పెట్టండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేయగలం. ఏమి తెలియని విషయాలు డిబేట్ లో మాట్లాడే అలవాటు లేదు కాబట్టి లోకేష్ గారు శంకారావం పేరుతో 40 రోజులు టూర్ స్కెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు, ఆయన వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో వస్తారు, ప్రజల దగ్గరికి క్యాంపెయిన్ చేస్తారు అన్నది అందరూ మాట్లాడుకుంటున్నారు. చర్చ 14th ప్రతి రోజు 2 నియోజకవర్గాలు తిరిగేటువంటి సన్నాహాలు మా పార్టీలో జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్ని కాన్స్టిట్యూన్సీలో తిరగబోతా ఉన్నారు. ఒక జనసేన పోటీ చేసే స్థానాలే కాదు, తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాలుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ క్యాన్వాస్ కి వెళ్ళబోతూ ఉన్నారనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. డేట్ అయితే ఒక 14 ఆఫ్టర్ 14th ప్రచారం స్టార్ట్ అవుతుందని మీకు తెలియజేస్తాం. ఓకే ప్రసాద్ గారు, నరసింహప్రసాద్ గారు సార్ ఏంటి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది మనం ఇప్పుడు చర్చకు సంబంధం లేనట్టు సార్, అవన్నీ ఆల్రెడీ గతంలో సరే వదిలేయండి, మళ్ళీ మీరు దాన్ని రైస్ చేయకండి, టైం వేస్ట్ తప్ప అసలు పాయింట్లు పోతాయి. నవరత్నాలతో నవమోసాలు చేశారు, ఓకేలేండి, అయిపోయింది, అది అయిపోయింది, దాని గురించి అయిపోయింది. కాబట్టి దాని గురించి మళ్ళా వెళ్తే అది అన్నట్టు మళ్ళీ మీరు సపరేట్ చర్చ పెట్టాలా, అప్పులు కావచ్చు ఏదైనా సరే వేస్ట్. ఇప్పుడు మీరు చెప్పింది టాపిక్ సార్, ఈ బీజేపీ వ్యవహారం మెయిన్ అజెండాగా పెట్టారు ఈరోజు. ఖచ్చితంగా దానికి రాబోయే రోజుల్లో సమాధానం వస్తుంది. మా పార్టీ పెద్దలందరూ కూర్చొని ప్రతి కార్యకర్తతో కూడా అక్కడ ఏం జరిగింది, లేకపోతే ఏం జరగాలని పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు వెళ్ళొచ్చేసిన తర్వాత జరిగే డెవలప్మెంట్స్ని బట్టి మీకు తెలియజేస్తారు. దానికి రాష్ట్ర ప్రయోజనాలు ఉంటేనే దానికోసం ముందుకెళ్తారు తప్ప వేరే సొంత ప్రయోజనాల కోసం వెళ్ళరు. ఇకపోతే శంకరావం సార్, ఇప్పటికే మా యువ నేత నారా లోకేష్ గారు యువగళం పేరుతో ప్రతి యువతని కదిలిచ్చాడు, ప్రతి అవ్వని కదిలిచ్చాడు, ప్రతి తాతని కదిలిచ్చాడు, ప్రతి ఇంట్లో సమస్యని గుర్తించాడు. ఏదైతే దగాపడిన ప్రజల్ని ఆయన క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడో అది రాబోయే రోజుల్లో ఆయన ఈ జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పడే ప్రభుత్వంలో వాటిని ప్రతి ఒక్కటి సాల్వ్ చేసేదానికి ముందుగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆయన ఇప్పటికే ప్రజల మెచ్చిన నాయకుడిగా జనం మధ్యలోకి వచ్చి జరిగిన విషయాలు కావచ్చు, మా కార్యకర్తలను అందరినీ చైతన్యపరచడం కావచ్చు, అన్ని చేస్తూ ఆయన ఆకర్షితుడిగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమిని ముందుకు తీసుకెళ్ళడానికి సర్వసన్నద్ధమై ఉన్నాడు. దీనికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సిద్ధం అంటే లోకేష్ గారు శంకారావం పూరిస్తున్నారు. ఇక్కడ రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీకి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవడంలో తప్పులేదు, చేసుకుంటారు కూడా. ఇంతకాలం ఆయన సబ్దుగా ఉంటాడని కూడా మేము అనుకోలా. దాదాపు ఒక 4 రోజుల నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కాని విధంగా ఉన్నాడు. ఎందుకున్నారో దానికి కూడా మీ దగ్గర ఏదో ఉంటుందిగా, మీ దగ్గర ఆగండి రాగం ఆలపించిన ఎన్ని రోజులు పబ్జి గేమ్లు ఆడుకుంటా ఆయన మాట్లాడినప్పుడు సైలెంట్ నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడివ్వండి. నరసింహప్రసాద్ గారు ఆయన మాట్లాడివ్వండి. ఏం మాట్లాడతారు సార్? తగులుకున్నారు, నేనేం మాట్లాడే మెసేజ్ ఏం పోతే చెప్పండి. ఓకే మాట్లాడండి. ఈ రోజున మీ ముఖ్యమంత్రి గురించి సమయంలో ఒక్క నిమిషం ప్రసాద్ గారు, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజున 1,11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర సాలుసరి ఆదాయం రాబడి ఉంది.
ఈ రోజున కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం సరే ఇప్పుడు అదెందుకండి అసలు సంబంధం లేని టాపిక్ తీసుకొస్తారండి శ్రీనివాస్ రెడ్డి గారు. 76,000 కోట్లు. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటండి? కాగ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా పెడతామండి. మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా. 65,000 కోట్ల రాష్ట్ర రాబడి ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు వదులుకుంటారని అడుగుతున్నా. అర్థమైందా మీకు? డబ్బులు ఎందుకు చేశారు, రేట్లు ఎందుకు పెంచారు ప్రచారం చేస్తున్న వాళ్ళకి చెప్ప పెట్టి సమాధానం ఉంది. కాబట్టి పెరిగినప్పుడు మీరు అప్పులు ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే మేము చెప్పిన సమాధానం ఈనాడులో హెడ్డింగ్ అది, ఈనాడులో హెడ్డింగ్ అది ఏమని హెడ్డింగ్ తెలుసా? ఈనాడులో హెడ్డింగ్ అది 2 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకొని 1,76,000 కోట్లు మాత్రమే సాధించగలిగారని. వీళ్ళు సాధించిన 1,11,000 65,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా రాబడిని సంపదను సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సవ్యంగా నడిపించగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళలో నడిపించగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అదేగా నేను చెప్తుంది. నేను చెప్పేదాన్ని మీరు జనంలో బానేకుండా మీరు అడ్డుకుంటే నేను చేయగలిగేది. రాష్ట్రం ఏదుందో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెప్పగలరా? రాజధాని ఏంటి ఊసేలేని రాష్ట్రం ఏదో ఈ దేశంలో చెప్పగలరా? అన్నిటికీ ముఖ్య కారణం చెప్పగలరా? సచివాలయాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందో చూపించగలరా? 15,004 ప్రజల జీవితాలు హరించడానికి, వాళ్ళు కష్టాలు పాడవడానికి కారణం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరిగి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమంటూ వస్తున్నవాడు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. మాయ మాటలతో, దొంగ మాటలతో మోసం చేసిన వ్యక్తి తిరిగి మళ్ళీ సిద్ధమంటూ ఓదరగొట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. రాజధాని లేదని ఈ రాష్ట్రంలో రైతు భరోసా ఆగిందా? రాజధాని లేదని ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఆగాయా? రాజధాని లేదని ఈ రాష్ట్రంలో చేసిన భరోసా మీది చెప్పగలరా? రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేసిన చరిత్ర మీది. నాశనం చరిత్ర మీది. మోసం చేసిన నాయకుడు ఎవరంటే ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామానికి ఒక రాజధాని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని దగా చేసి మరొక్కసారి మోసం చేయడానికి కళ్ళబొల్లి మాటలు చెప్తూ సిద్ధమంటూ వదలగొడుతున్నాడు. ప్రజలు తెచ్చిన పరిశ్రమ ఏదో ఒక పరిశ్రమ చూపించండి. మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు ఎప్పుడో సంసిద్ధమయ్యారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధపడ్డారు. ఓపెన్ ఛాలెంజ్ అమ్మరు. నా ఛాలెంజ్ సమాధానం చెప్పండి. రాజధాని మోసపోతారు. మీరు వేషం మార్చుకొని వస్తే మిమ్మల్ని గుర్తుపట్టలేరు అనుకోండి. మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టుకోలేరు అనుకోవద్దండి. వచ్చినటువంటి పరిశ్రమలు లిస్టు చెప్పంటారా? ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి మీ వ్యూహానికి? ఈ రోజు ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది, వ్యూహానికి కూడా సెన్సార్ ఓకే చేసిందట సార్. అవన్నీ సినిమాల మీద డిపెండ్ అవటం, సినిమా పార్టీల పని. కానీ మేము సినిమా అదేంటండి మీకోసం తీసింది కదండి యాత్ర 2ని వ్యూహం తీసేది. మా అభిమానులు తీస్తారు మా కోసం. అందుకని మాకు సంబంధం లేదంటున్నాడు. అందువల్ల మాకు సంబంధం లేదంటున్నాడు. తప్పించుకున్నాడు. వాళ్ళే ప్రోత్సహించి తీపించి స్క్రీన్ల మీద చెప్పులు పడేటప్పటికి మాకు సంబంధం లేదంటున్నాడు. ఈరోజు చెప్పులు పడ్డాయంటే వీళ్ళ నమ్ముకుంటే అట్లుంటాయి. సినిమా నిర్మాతని ఆ డైరెక్టర్ ని ఈ రోజు మాకు సంబంధం లేదంటున్నారు. ఈ రోజు చెప్పులు పడినాయి స్క్రీన్ మీద. చెప్పులు ఇసిరేసారు స్క్రీన్ మీద. చెప్పులు పడతాయా? స్క్రీన్ల మీద చెప్పులు ఇసిరేశారు. మీరు చూడండి, వ్యూహం సినిమా సోషల్ మీడియాలో వస్తుంది. స్క్రీన్ల మీద చెప్పులు ఇసిరేశారు.
పథకాలు సంబంధం లేదంటున్నాడు ఆయన. ఇదే గతి. అయ్యా దర్శకులారా, నిర్మాతలారా, మీరు వాళ్ళకి ఇదే గతి. మీకు సంబంధం లేదంటున్నాడు ఆయన. సినిమా పెట్టుబడి పెట్టి వాళ్ళు ప్రోత్సహించి తీసి ఈ రోజు ప్రజలు చిత్కరించేటప్పటికి మాకు సంబంధం లేదంటున్నాడు. జీవితంలో నిజమైన హీరోలు ఎంచుకుంటారు. ఆ నిజమైన హీరోని మీరు ఏడ్చినా, మీరు దగ్గినా, తుమ్మినా జగన్మోహన్ రెడ్డి గారే. ఆ హీరో కోసం సినిమాలు తీసుకుంటారు. వాళ్ళకు లాభాలు వస్తే వాళ్ళు సంతోషపడతారు. మీకెందుకు? మీకు సంబంధం లేదని చెప్పారా లేదా? యాత్ర 2 మీకు సంబంధం లేదని చెప్పారా లేదా? చెప్పారా లేదా? చెప్పారంటే కారణం ప్రజలు చిత్కరించారు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. దానివల్ల ఏదో లాభం వస్తుందని ఈ రోజు ప్రజలు చిత్కరించేటప్పటికి మాకు సంబంధం లేదంటున్నారు. మీరు ఆడుకొని వదిలేయడం మీకు ఇదే గ్రామాల్లో ఎవరు తంతారో మీకు అర్థం అవుద్ది. నా కూడా తిరిగండి, గ్రామాలు తిరుగుతాను, 45 గ్రామాలు తిరిగాను, 450 శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మీకు ఆఖరి చెప్పే గది చెప్తాను. ఒక ప్రశ్న వేస్తా మీకు. ఇది మళ్ళీ సిగ్గుపడకుండా డిబేట్ లో మాట్లాడుతున్నారంటే ఎంతకంటే దరిద్రం కూడా ఉండదు. ఇంతకన్నా దరిద్రం, మీకన్నా దరిద్రం ఇంకెవరు ఉండదు. కానీ నన్ను చెప్పనండి ఒక మాట. ఫేక్ బతుకులు ఎట్లా ఉంటాయో చెప్పనా? ఫేక్ బతుకులు ఎట్లా ఉంటాయో తెలుసా? సంక్షేమ శాఖ జీవో జారీ చేశారంట, సినిమా హాళ్లు నిండాలి అని. యాత్ర 2 సినిమా హాళ్లు నిండాలని జీవో జారీ చేశారంట. ఒక ఫేక్ జీవోని జనంలోకి వదిలేరు. సిగ్గు లేకపోతే సరే, సిగ్గు సరళ ఫేక్ బతుకులు అంటారు. మీ జనసేన తెలుగుదేశం ఫేక్ బతుకులు. నిజం మీద నిజం మాట్లాడలేరు, నిజం మీద నిలబడలేరు, నిజంతో బయటకు రాలేరు, నిజంతో జనం మధ్యకి రాలేనటువంటి ఫేక్ బతుకులు, అబద్ధపు బతుకులు. పుట్టుకంతా అబద్ధమే, అబద్ధ బతుకులు. పనిచేయని మాటలు మాట్లాడుకుంటూ ఉపయోగం ఏంటి? నేను అడిగేదంటే మీకు చెప్పేదండి. 5 సంవత్సరాలు నేను అడిగింది సినిమా సంగతి ఏంటి? సినిమాని నింపడం కోసం, హాళ్లలో నింపడం కోసం జీవోని విడుదల చేశారని మీ జనసేన వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఫేక్ బతుకుల సంగతి చెప్పండి. అవి ఫేక్ బతుకులు అంటే, చేతగాని బతుకులు అంటే, ఢీకొనలేక, నేరుగా ఢీకొనలేక శ్రీనివాస్ రెడ్డి గారు, దొంగ జీవోలు, దొంగ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పాయింట్ మీరు రేస్ చేశారు కదా, ఆయన ఆన్సర్ చెప్పనివ్వండి. ఒక్క నిమిషం అండి. ఓకే, బొలిశెట్టి గారు, యాత్ర 2 సినిమాకి సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. ఆశా వర్కర్లు, ఎవరైతే వాలంటీర్లు, వీళ్ళందరూ 2 సార్లు సినిమా చూడటమే కాకుండా ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చి ఆ సినిమా చూపించండి అని ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ ఫేక్ జీవో జనసేన వాళ్ళు రిలీజ్ చేశారు అన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇదిగోండి, ఇదిగో చూడండి, మేమేం రిలీజ్ చేయలేదు. కానీ ఒక థియేటర్ నుంచి వాళ్ళు ఆడి థియేటర్ నుంచి ఒక న్యూస్ ఇచ్చారు. ఒక రంగమాల అనే థియేటర్ ఉందండి. ఏమిటి చెప్తాను, ఒక్క నిమిషం టైం ఏముండే. ఈ రోజున మన తాడేపల్లిగూడ రంగమాల థియేటర్ లో యాత్ర 2 4 షోలు ఉచితంగా ప్రదర్శించబడును. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు జగనన్న వల్ల మేలు పొందిన వారు, జగనన్న ఆత్మీయులు, అభిమానులు, మద్దతుదారులు, మంచి కోరేవారు అందరూ ఆహ్వానితులే. ఇట్లు మీ కొట్టి విశాల్, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం, తాడేపల్లిగూడ. ఇది కూడా ఫేకే. ఓపెన్ ఛాలెంజ్. ఇలాంటి ఫేక్ చాలా సృష్టిస్తారు. ఇవన్నీ కూడా ఫేక్ సృష్టించడంలో మీరు ఫస్ట్ అవసరం లేదు, అవసరమే లేదు. ఉచితంగా సినిమా చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఉచితంగా పేపర్లు ఎవరు వేసుకుంటున్నారండి? ఉచితంగా ఈనాడు పేపర్లు ఎవరు వేస్తున్నారండి? ఉచితంగా ఆంధ్రజ్యోతి పేపర్లు ఎవరు వేస్తున్నారండి? రమ్మని నేను రుజువు చేస్తా. ఉచితంగా పేపర్లు సప్లై చేస్తున్నారా లేదా? ఉచితంగా సప్లై చేయటం, ప్రజల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నం చేయటం మీరు. ఇలాంటి ఫేక్ ఎన్నైనా సృష్టిస్తారు. ఆ ఫేక్ లెటర్ ఎలాంటిదో ఇది కూడా ఫేకే.
ఇది కూడా ఫేక్. మీలాంటి ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. బొలిశెట్టి గారు చూపించాల్సింది కాదు. బొలిశెట్టి గారు మెసేజ్ ఓకే బొలిశెట్టి గారు మెసేజ్ బొలిశెట్టి గారు వినాలి. బొలిశెట్టి గారు ఓకే మీ ప్రాంతమే కాబట్టి వినండి. బొలిశెట్టి గారు మీ ప్రాంతమే కాబట్టి నిజంగా అది ఫ్రీగా షోలు వేసారా? మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసారా లేకపోతే ఆ మెసేజ్ చూసి చెప్తున్నారా? మెసేజ్ కాదు నిజంగా బై గాడ్. ఓకే ఎవరైనా అభిమానులు కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి సినిమాకి సంబంధించింది ఆయనకి సంబంధించింది కాబట్టి ఎవరైనా హాల్ బుక్ చేసి అందరినీ చూడమన్నారేమో. ఎవడో వీళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళ సినిమా ఆడింది. వీళ్ళకి మళ్ళీ కూడా స్పాన్సర్ ఒకటి ఏమన్నా దోచేసుకుంటే పిచ్చి ప్రేలాపనలు అంటే ఇవి. గవర్నమెంట్ డబ్బులు ఏ అకౌంట్ నుంచి ఇస్తుందండి? ఇవే పిచ్చి ప్రేలాపనలు అంటే, ఇవే అర్థం పర్థం లేని ఆరోపణలు, ప్రజలు తప్పుదారి పట్టించేటటువంటి ఆరోపణలు అంటే. ఎవరో ఒకడు ఉంటాడు. సపోజ్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనో లేకపోతే తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే ఇంకొక భారతీయ జనతా పార్టీలోనో ఆయన అభిమాని ఉంటాడు. ఆ థియేటర్ కి సంబంధించిన టికెట్లు ఒక 3 రోజులు 4 రోజులు కొనుగోలు చేస్తాడు. వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ పంపిస్తాడు. దాన్ని పట్టుకొని ప్రభుత్వం ఏ అకౌంట్ నుంచి ఇచ్చిందండి డబ్బులు? ప్రూవ్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్ ప్రూవ్ చేయండి. ఏ అకౌంట్ నుంచి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందో? తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం మీద, తప్పుడు వార్తల మీద, అబద్ధాల మీద బతకాలనుకుంటే ఇంకెనాళ్ళు బతుకుతారా మీరు? అబద్ధాల మీద బతుకుతారు చెప్పండి. అబద్ధాల మీద పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం అనేది లేదు. నిజం లేదు. నిజం మీద నిజం అంటే జగన్. ఈ రాష్ట్రంలో నిజం జగన్. ఈ రాష్ట్రంలో నిజం జగన్. ఈ రాష్ట్రంలో అబద్ధం అంటే చంద్రబాబు పవన్. నిజం అంటే జగన్, అబద్ధం అంటే చంద్రబాబు పవన్. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. నిజానికి ప్రతిరూపం జగన్. అబద్ధం, అసత్యాలు, అసత్యాల మీద ఆధారపడేది చంద్రబాబు పవన్. మీరు చేస్తారా? ఓకే నేను చేస్తారా? రెడ్డి గారు నేను ప్రూవ్ చేస్తా. చిరంజీవి గారి నేను ప్రూవ్ చేస్తా. చిరంజీవి గారి అభిమానులు ఒక ఆయన ఉంటాడు, ఒక పార్టీ నుంచి ఒక టికెట్లు కొంటాడు, 4 రోజులు నిలుపుతాడు. అంత మాత్రం చిరంజీవి సినిమా ఊరకు చూపించినట్ట? అభిమానికి ఇంట్రెస్ట్ ఉందా? ఆయన స్థితి పరివర్తన ఖర్చు పెట్టుకుంటాడు. అంతేగాని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను శ్రీనివాస్ రెడ్డి గారు నిలబెట్టుకోండి. మంచితనాన్ని నిలబెట్టుకోండి. మాట్లాడకండి. మీ ప్రతిష్ట దిగదారిపోతారు. పరిస్థితులు తెచ్చుకోబాకండి. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు సార్ ఫేక్ గురించి వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు సార్. మన ఛానల్ కి ఈ రోజు రేటింగ్ ఎక్కువ, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఫేక్ గురించి మాట్లాడుతుంటే అందరికి తల దించుకుంటున్నారు సిగ్గుతో. రెండోది, ఇప్పుడు మీరు చెప్పారు అవన్నీ ఎవరో వాట్సాప్ లో మెసేజ్లు పంపించుండొచ్చు, ఏదైనా పంపించుండొచ్చు, ఫేక్ అని ఉండొచ్చు. ఓకే, దృశ్యం చూడండి. ఏంటి అదేంటి? సిద్ధమన్న దానికి తిరగబడుతున్న ప్రజలు సరే ఏమంటారు సార్ దీన్ని? ఎక్కడికి తిరగబడ్డారండి? ఏమండి, ఒక కూలోని పెట్టి నువ్వు చెప్పులు వేపిస్తావు, లేకపోతే కుక్కను పెట్టి రాళ్ళు వేపిస్తావు అంటే చాలా కుక్కను పెట్టి ఎవరో ఆ కుక్క యజమాని కూడా పట్టుకొచ్చి అప్పచెప్పినటువంటి పోలీసులు. మీరు మాట్లాడలేదు. కుక్కని ఒక కుక్కని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాడారండి. కుక్కని కూడా బుద్ధి మీది. కుక్కని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ చింపుతున్నట్టుగా కుక్కను చూపించారు. ఆ కుక్క యజమాని చూపిస్తే తెలుగుదేశం పార్టీ నాయకురాలు. ఇట్లా ఉంటాయి మీ ఫేక్ బతుకులు అంటే ఇవే. ఇప్పుడే చెప్పింది ఫేక్ బతుకులని. ఫేక్ బతుకులు అంటే అదే మరి ఫేక్ బతుకులు అనేది. దానినే ఫేక్ బతుకులు అంటారు. వాటిని సిద్ధం అంటే ఇలాంటి ఫేక్ ఇప్పుడు అవుతాడు చూడండి. ఫైనల్ వర్డ్ నేను కన్క్లూడ్ చేస్తా. ఇది బయట అనుకోవచ్చు, థియేటర్ లో ప్రభుత్వ ధనంతో జగన్మోహన్ రెడ్డి గారు యాడ్లు వేస్తా ఉంటే ప్రజలు చెప్పులు ఇసిరేస్తే 1 సెకండ్ లో ఆ యాడ్ ఆపేశారు ఆ థియేటర్ లో. కావాలంటే మీ ప్రభుత్వం ఉంది, ఎక్కడో ఎంక్వైరీ చేసుకోండి. అంటే ప్రజాధనంతో ప్రజల్ని, వాళ్ళ మనసుల్ని మీరు ఎక్కిస్తున్నారు. వాళ్ళ మనశ్శాంతి కోసం థియేటర్కి వెళ్తే ఆ థియేటర్లో కూడా ప్రజాధనం పెట్టి యాడ్లు వేస్తున్నారు. మీరు 1 సెకండ్ లోనే ఆపేశారు ఆ యాడ్. అంత వ్యతిరేకత ఉంది మీ మీద. ఓకే, కాబట్టి
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే చంద్రబాబు మించిపోతున్నారు మీరందరూ. ఎందుకంటే అబద్ధాల పేటెంట్ ఒక చంద్రబాబుదేనా? అబద్ధాల పేటెంట్ మాకు కూడా ఉంది, మేము కూడా తీసుకుంటాం అబద్ధాల పేటెంట్. ఏం మాటలయ్యాయి అబద్ధ. ఆయన ఏదో యాడ్ చూపిస్తానంట, ఏదో వేశారంట, అది యాడ్ ఆపారంట. ఏమి సినిమా, ఏమి నాటకాలు అయ్యాన్ని? ఈ నాటకాలు నమ్మటానికి కూడా పనికిరావు. ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి మంత్రాలు తంత్రాలు నమ్మేదానికి ప్రజలు